తెలంగాణకు పెట్టుబడుల సమీకరణలో సీఎం రేవంత్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. పెట్టుబడులకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రపంచంలో పేరొందిన వివెంట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకోసం 400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే లైఫ్ సైన్సెస్ కు గ్లోబల్ హబ్ గా ఎదుగుతున్న తెలంగాణలో ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో వివెంట్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం ఉంది. సుమారు 70 కోట్లతో నెలకొల్పిన ఈ సదుపాయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా వివెంట్ కంపెనీ తన మొదటి తయారీ కర్మాగారాన్ని స్థాపించనుంది. పరిశోధన, ఆవిష్కరణ కేంద్రంతో పాటు తయారీ యూనిట్, మౌలిక సదుపాయాల కల్పనకు జీనోమ్ వ్యాలీలో 5.5 ఎకరాలను కొనుగోలు చేసింది. ప్రధానంగా ఆంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగాల్లో నాణ్యమైన ఇంజెక్టబుల్ ఔషధాలను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను తయారీకి అధునాతన తయారీ సామర్థ్యాలతో పాటు దేశంలోనే నిపుణులకు ఉపాధినిచ్చేలా ఈ కంపెనీ ప్రయత్నిస్తుంది. జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివెంట్ ఫార్మా కంపెనీ ముందుకు రావడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అవసరమైతే రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు.